ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఫస్ట్ మనము ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలియగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అది తెలుసుకుందాము. చాలామంది ఇప్పుడు కామన్‌గా అవైలబుల్‌గా ఉన్న కిట్ రెగ్యులర్ పీరియడ్స్ ఉండి పీరియడ్ మిస్ అయిన 2-3 డేస్‌కి కూడా టెస్ట్ చేసుకుంటే కూడా పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ అంటే 1 లైన్ వస్తే నెగెటివ్, 2 లైన్స్ వస్తే పాజిటివ్. సో, అలా పాజిటివ్ అని కన్ఫర్మ్ అవ్వగానే వెంటనే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. యాక్చువల్‌గా ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఒక 1 మంత్ ముందు నుంచే స్టార్ట్ చేయాలి. బట్ అలా చేయకపోయినా కానీ పాజిటివ్ అని తెలియగానే ప్రెగ్నెన్సీ ఫస్ట్ మీ గైనకాలజిస్ట్‌ని మీట్ అయ్యి మీ గైనకాలజిస్ట్ మీకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే బేబీ బ్రెయిన్ అండ్ బాడీ డెవలప్‌మెంట్ ఫస్ట్ 3 మంత్స్‌లో స్టార్ట్ అవుతుంది. అందుకే బ్రెయిన్ డెవలప్‌మెంట్ కోసం ఫోలిక్ యాసిడ్ బాడీలో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ అన్నీ ప్రాపర్‌గా ఫార్మ్ అవ్వాలంటే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కన్ఫర్మ్ అవ్వగానే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించాల్సి ఉంటుంది. వితిన్ 6 వీక్స్ అంటే 1.5-2 మంత్స్ లోపే ఫస్ట్ స్కాన్ అనేది చేయించాల్సి ఉంటుంది. అలా ఫస్ట్ స్కాన్ చేయించడం వల్ల మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకి పీరియడ్ డేట్‌కి, బేబీ డేట్‌కి కరెక్ట్‌గా ఉందా లేదా అనేది మనకి డెలివరీ డేట్ అనేది కూడా డేటింగ్ స్కాన్ ఉంటుంది. సో, అది ఖచ్చితంగా తెలుస్తుంది. సెకండ్ థింగ్, అప్పుడప్పుడు వెరీ రేర్‌లీ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉండకుండా బయట ఉంటుంది. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. 95-97% నార్మల్‌గానే ఉంటుంది. 3-5% కేసెస్‌లో మనకి ఎక్టోపిక్ అంటే మోస్ట్ కామన్‌లీ ట్యూబ్స్‌లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ 2-3 మంత్స్ లోపు మీరు స్కాన్ చేయించకపోతే ఆ బేబీ ట్యూబ్‌లో పెరగలేక ట్యూబ్ పగిలిపోయి ఇమ్మీడియేట్‌గా చాలా బ్లీడ్ అయ్యి మీరు ప్రాణాపాయ స్థితికి కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది అస్సలు స్కిప్ చేయకూడదు. సో, అలా స్కిప్ చేసి మనకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంటే ఫస్ట్ 3 మంత్స్‌లో మనకుండే కామన్ కాంప్లికేషన్స్ ఫస్ట్ నాసియా, వామిటింగ్. కొంతమందికి చాలా సివియర్ వామిటింగ్ ఉంటుంది. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కానీ వామిటింగ్ అవ్వకపోవడము. అలా ఉంటే మీ డాక్టర్‌ని, మీ గైనకాలజిస్ట్ మీకు మెడికేషన్ ఇస్తుంది. వామిటింగ్ అవ్వకుండా మెడికేషన్ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీలో కంప్లీట్‌గా సేఫ్. డైలీ 3 టైమ్స్ వేసుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ తరచుగా వామిటింగ్ అవ్వకుండా మనము స్పైసీ ఫుడ్ కానీ, ఎక్కువ ఆయిలీ ఫుడ్, షుగరీ ఫుడ్, చాలా సాల్ట్ ఉన్న ఫుడ్ అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయడం బెటర్. అండ్ కొంచెం కొంచెం ఫుడ్ ఫ్రీక్వెంట్‌గా తీసుకోండి. ముందు తీసుకునే అంత క్వాంటిటీ తీసుకోలేకపోతారు. బట్ స్టిల్ కొంచెం ఫుడ్డే ఫ్రీక్వెంట్‌గా తీసుకోవడం వల్ల మనకి వామిటింగ్స్ అనేది తగ్గుతుంది. నీరసం రాకుండా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. వామిటింగ్స్ అవుతుందని వాటర్ తీసుకోకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం అండ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ప్లెయిన్ వాటర్ తీసుకున్నా గానీ కొంతమందికి వామిటింగ్ అవుతుంది. అలాంటి వాళ్ళు మనకి బటర్ మిల్క్ కానీ, కోకోనట్ కానీ, సూప్స్ కానీ, వెజిటబుల్ సూప్స్ అలాంటి ఎలా ఫార్మ్ అయిన దాల్ వాటర్ ఎలాంటి ఫార్మ్ అయినా కానీ మంచి లిక్విడ్స్ తీసుకుంటూ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ 3 మంత్స్‌లో అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి రావడం కూడా కామన్ ఉంటుంది. కానీ ఆ నొప్పి ఓన్లీ కొంచెం సేపే ఉండడము, ఒక 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ లోపే ఉండడం, పడుకుంటే తగ్గిపోవడం ఆర్ ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఏసుకుంటే తగ్గిపోతుందంటే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే గర్భసంచి లోపల బేబీ పెరుగుతున్న కొద్దీ గర్భసంచి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అలా స్ట్రెచ్ వల్ల ఫస్ట్ 3 మంత్స్‌లో పెయిన్ వస్తూ ఉంటుంది. సో, దానికి అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానంతటికి అది తగ్గిపోతాయి. కానీ అలా పెయిన్ తగ్గకుండా చాలా ఎక్సెసివ్ పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ గూడా అవుతుంది అంటే వెంటనే మీ గైనకాలజిస్ట్‌ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ 3 మంత్స్‌లో మనకి యూరిన్ సెన్సేషన్ గూడా ఫ్రీక్వెంట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే పెల్విస్ బోన్‌లో మనకి బ్లాడర్ అండ్ గర్భసంచి 2 ఒకటే చోటు ఉంటుంది కనుక స్పేస్ లేక కొంచెం యూరిన్ ఫిల్ అవ్వగానే తరచుగా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో, అలా ఉన్నా గానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఫస్ట్ 3 మంత్స్ సేఫ్‌గా మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి.